హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నా దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సరికొత్త టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ టిప్స్ అన్ని చూసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని చూసేద్దాము. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కంటి నిండా మనకు నీళ్ళు అయితే నిండిపోతాయి కదండి. కళ్ళంట నీళ్ళు రాకుండా ఎవరము ఆనియన్స్ కట్ చేయలేము. కానీ ఈ చిన్న టిప్ పాటించారంటే మీకు కళ్ళంట నీరు అసలు రమ్మన్నా రావండి. ఏం లేదండి, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కట్ చేసే నైఫ్ కి కొద్దిగా ఆయిల్ ని రాసి కట్ చేసుకున్నామంటే కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాం. అలాగే ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఆ తొక్కలని అందరూ వేగంగా పడేస్తామండి చెత్తబుట్టలో. కానీ ఆ తొక్కలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కలకి వేసామంటే అవి ఎరువుగా పనిచేస్తాయండి. గులాబీ మొక్కకి వేసామంటే పువ్వులు చాలా అందంగా పెద్దవిగా పూస్తాయి. అలాగే ఆనియన్స్ తొక్క పైనది ఉంటుంది కదా, వాటిలో మనం టాబ్లెట్ని పౌడర్ చేసి నైట్ పడుకునే ముందు కిచెన్లో మీకు ఎక్కడైతే బొద్దింకలు వస్తున్నాయో అక్కడ పెట్టేసుకున్నారంటే ఇంకా బొద్దింకలు రమ్మన్నా రావండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటేనే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది కదా. అయితే ఇలా దంచుకునేటప్పుడు అది అటు ఇటు మూవ్ అవ్వడం, అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ పైన దంచుతాం కాబట్టి సౌండ్ రావడం జరుగుతుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏదైనా వాడనది సాక్స్లు అయితే ఉంటాయి కదండి, అలాంటిది ఒక సాక్స్ తీసుకొని వీటికి వేసేసుకున్నారంటే, సాక్స్ లేకపోతే ఏదైనా ఒక క్లాత్ని పక్క చుట్టేసుకున్నారంటే పక్కన, అది మనకి సౌండ్ అనేది ఇంకా రాకుండా ఉంటుంది. అలాగే మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి దంచడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలానే దంచిన తర్వాత కూడా పైన సాక్స్ని వేసేసుకున్నామంటే అందులో దుమ్ము ధూళి కూడా పడకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి బాటిల్స్ అయితే ఎక్కువగా వస్తాయి మన ఇంటికి. ఇవి యూజ్ అండ్ త్రో బాటిల్స్ కాబట్టి ఒకసారి యూజ్ చేశాక పడేస్తాం కదండి. కానీ వీటిని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. మన ఛానల్లో వీటితో యూజ్ చేసిన చాలా టిప్స్ అయితే ఉన్నాయండి. అందులో ఒకటైతే నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. బాటిల్ని ఇలా నిలువుగా అయితే ఫస్ట్ కట్ చేసుకోండి. సెంటర్లో నైఫ్ని వేడి చేసి కట్ చేసుకున్నారంటే ఈజీగా కట్ అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వీటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, బయటికి వెళ్ళేటప్పుడు పేస్ట్, బ్రష్, టంక్లర్ పట్టుకుని వెళ్తాం కదా, అయితే అవి మనం బ్యాగ్ లో పెట్టేస్తే ఒక్కొక్కసారి పేస్ట్ కప్ అనేది ఊడిపోతే మొత్తం అయిపోతుంది కూడా. అలా కాకుండా ఉండాలి, చూడడానికి ఈజీగా మనకి అందంగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఆ బాటిల్లో మనం వీటిని పెట్టేసి పైన ఏదైనా ఒక రబ్బర్ని తీసి పెట్టేసుకున్నామంటే మనకి అవి ఊడకుండా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి, మళ్ళీ క్యారీ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి వాచ్ బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పట్టుకొని వెళ్తాము. అయితే ఎక్కువ జర్నీ చేసేటప్పుడు బటన్ అనేది తగులుతుందేమో అని చెప్పేసి, పాడైపోద్ది అని చెప్పేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి పట్టుకెళ్తాం. అలా హ్యాండ్ బ్యాగ్ లో పట్టుకునేటప్పుడు అది మనకి గ్లాస్ పైన గీతల్లా పడిపోతాయి కదా. అలా పడకుండా ఉండాలి, హ్యాండ్ బ్యాగ్ లో సేఫ్ గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఏదైనా ఒక టిష్యూ పేపర్ ని తీసుకొని ఇలా చుట్టేసుకుని రబ్బర్ పెట్టేసుకున్నారంటే ఇంకా మనకి ఆ పైన గీతలు పడకుండా ఉంటాయి. ఇది ఇంకొక టిప్ అండి. అదేనండి, వాచ్ అనేది గీతలు పడకుండా ఉండడానికి ఒకవేళ టిష్యూ పేపర్ కాకపోతే ఏదైనా ఒక సాక్స్ తీసుకొని వేసేసుకున్నారంటే అందులో హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేటప్పుడు ఇంకా గీతలు పడే ఛాన్స్ ఉండదు, పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వీటి కోసం ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ని వేసి ఇందులో ఏదైనా ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసుకోండి. ఏదైనా పర్లేదు. ఏది లేకపోతే సర్ఫ్ పౌడర్ని కొద్దిగా వేసుకోండి. అలాగే కంఫర్ట్ని కొద్దిగా వేసుకోండి. వేసిన తర్వాత ఒక అట్ల కర్రను తీసుకోండి. దోశలు చేస్తాం కదా, ఆ అట్ల కర్రను తీసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ అట్ల కర్రకైతే వీటిని చుట్టేసుకోండి. వీడియో క్లిప్ లో చూపించే విధంగా ఈ విధంగా చుట్టేసుకొని ఆ క్లాత్ ఊడకుండా ఉండడానికి ఒక రబ్బర్ని అయితే పెట్టేయండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కప్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదండి, అందులో వీటిని ముంచేసి, ఎక్కువగా మనం ఇల్లు క్లీన్ చేసేటప్పుడు టైల్స్ క్లీన్ చేస్తాం కానీ వాటి అంచులు అయితే క్లీన్ చేయం, అలానే ఉంచేస్తాం. అక్కడ ఎక్కువగా దుమ్ము అనేది పట్టేస్తుంది కదా. ఇలా మనం చేసుకున్నామంటే చేసుకోవడం ఈజీగా ఉంటుంది, అలాగే నీట్గా వదిలేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా ఉన్నాయో ట్రై చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.